హాయ్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఈ రోజు చూసారా ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా అన్యాయం జరిగింది అనిపించిందా? అన్యాయం చెప్తే ఎవరికి అన్యాయం జరిగింది అనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే రోహిత్ అన్యాయం జరిగింది అన్నట్టయితే నాకు అనిపించింది. మీకు అట్లాగే అనిపించిందా? ఇప్పుడు శ్రీముఖి ఉండేసి సంచాలకుడే తుది నిర్ణయం అని చెప్పింది కదా, అలాంటప్పుడు ఒక పక్క అపూర్వ చెప్తానే ఉంది ఇతని దగ్గర బలవంతంగా లాక్కోవడానికి చూశాడు అమర్ మసూద్, అందుకుని విన్నర్ రోహితే అని చెప్తుంటే ఇదిగో నీకు తెలియదులే, నీకు ఎలా చేస్తావో అనేది టెస్ట్ చేయడానికి చూసాము, సంచాలక తుది నిర్ణయం కాదు అన్నట్టు చెప్పింది. అలాంటప్పుడు ఇంకా ఆమెను అడగడం ఎందుకు అంటే ఆమెని కొంచెం ముందుకు పంపిద్దాము అని చెప్పి అనుకున్నారు. అది కూడా కాకుండా ఆమెను వచ్చేసి కళ్యాణ్ పడాలా అని ఫాలో అవుతున్నాడు అనమాట. అతను ఫ్యాన్ అనుకుంటా. వాళ్ళిద్దరికి కలిపి ఒకే పిఆర్ ఉన్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరికి కలిపి ఒకే పిఆర్ అంటే పిఆర్లు ఖచ్చితంగా ఉంటారు. లోపలికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా, సెలబ్రిటీలు పెట్టుకుంటారు. వీళ్ళు తమ స్తోమతకి తగ్గినట్టు పెట్టుకుంటా ఉంటారు. వీళ్ళు కూడా పిఆర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏందో మరి శ్రీముఖి చెప్పింది కదా, ఏంటో నువ్వు కళ్యాణ్ రావడం ఏంటో, మళ్ళీ ఇతన్ని కలవడమే మాట్లాడడం ఏంటో, నువ్వు వస్తే ఆయనకి అదే ఇవ్వటం ఏంటో, ఆయన విన్నింగ్ స్పీచ్ ఇవ్వడం ఏందో, మేమేదో మైండ్ పాడై చూడడం ఏంటో, అంత ఇది స్కిప్ చేయడం తెలిసినా కూడా అగ్ని పరీక్షకు మేము ఫాలో అవుతూ మేము అలాగే ఇంటర్నెట్ కూడా కొనుక్కొని డబ్బులు పెట్టుకొని చేసుకొని వీళ్ళు చేసే స్ట్రాటజీలని చూడడం ఏంటో, ఈ జడ్జిలు ఏంటో, ఆ శ్రీముఖి ఏంటో, అన్ని ఏంటో 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 అన్నట్టు అనిపించింది. మీకు అలాగే అనిపించిందా? సరే, ఇంకైతే ప్రియాంక అయితే వచ్చేసింది అనమాట. ఈరోజు ముగ్గురు వచ్చినారు. ఒకరు ప్రియాంక, రెండు మర్యాద మనిషి, మూడు కళ్యాణ్ పడాలా 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 గోతులో పడాలా. అతనికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది కదా. నాకు మామూలుగా కళ్యాణ్ పడాలంటే కోపం అయితే ఏమీ లేదు, స్వేర్. కాకపోతే ఈ మధ్య గమనిస్తున్నాను, ఒక లెవెల్ ఒక రకమైన యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు తను. అంతా అనుకుంటా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. అవునులే, సెలబ్రిటీ అయిపోయాడుగా, సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా స్టైలు పొగరు అట్లాంటివి వస్తాయనుకుంటా. యాటిట్యూడ్ స్టారు ఎప్పుడు కప్పు చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మొన్న ఒక 6 నెలలు అలాగే పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సీజన్ కప్పుని. సరే, ఇంకా ప్రియ వచ్చేసరికి వాళ్ళు ఇంకా అందరిని అడుగుతుంది, ఏంది మీకు గ్రూపిజం లేదా, మీరెవరు ఫ్రెండ్స్ అవ్వలేదా, మీరు పక్కన వాళ్ళు కూడా నామినేట్ చేస్తారు తెలుసా మీకు అని చెప్పి అడుగుతుంది. వచ్చిన 2-3 వారాలకి వెళ్ళిపోయినావి వచ్చి వీళ్ళకి చెప్తా ఉందా. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి పోవాలనుకుంటే ప్రియా లాగా శ్రీజ లాగా కాకుండా మామూలుగా పోవాలి. ఎందుకంటే నోరేసుకొని పక్కన వాళ్ళ మీద పడిపోతే, అందులో సెలబ్రిటీస్ మీద పడిపోతే మనం బ్యాడ్ అయ్యి బయటకు రావాల్సి వస్తా ఉంది. సరే, ఇక్కడ ఎవరు అన్వర్తి అని చెప్పి అడుగుతాము అని చెప్పేసి రాజకుమారిని లేపి అడిగింది. ఇంకా రాజకుమారి ఉండేసి చెప్పింది అపూర్వ అనే చెప్పింది. ఎందుకంటే ఏదైనా టాస్క్ ఆడాలంటే వెనక్కి తగ్గుతా ఉంది, అందువల్ల అపూర్వ అని చెప్పానండి. అపూర్వ అంటే లేదు, నిన్న కూడా టాస్క్ కోసం వచ్చేసి బయటకు వెళ్ళిపోయిన దాన్ని లోపలికి కూడా వచ్చాను, నేను ఆడుతున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పింది అనమాట. సరే, ఇంక సోదంత ఎందుకు కానీ గేమ్ పెడదాము అనుకొని ఒక గేమ్ అయితే పెట్టినారు. అదేంటి అంటే అక్కడ బెలూన్స్ నెంబర్స్ ఉంటాయి, కింద బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్కి గాలి కొడుతుండాలి. అక్కడ వాళ్ళు నెంబర్స్ 1, 2, 3 అని చెప్పినప్పుడు 1 అన్నప్పుడు 1 గాలి, 2 అన్నప్పుడు 2. చూసారు కదా మీరు ఎపిసోడ్, చూడాలకు కూడా చెప్తారు వీళ్ళు. దాన్ని బట్టి ఏం తెలిసిందంటే ఫస్ట్ పెద్ద నెంబర్ కానీ తీసుకోవాలంటే గబగబా గాలి కొట్టేసి ఆ తర్వాత చిన్న నెంబర్ తీసుకోవచ్చు. అట్టగా కొన్ని ఫస్ట్ చిన్న నెంబర్ తీసుకుంటా వచ్చారనమాట. అదే ప్రియా కూడా చెప్తా ఉంది, ఎక్కువ 25 అట్లా తీసుకుని ఉంటే లాస్ట్కి వచ్చేసరికి 1, 2, 3 అట్లా తీసుకుని ఉండొచ్చు కదా. సరే, ముగ్గురు మరి వచ్చేసి ఎవరెవరిని తీసుకుంటే ఒక రాజకుమారే కాదు కదా అంటే ఇంకా రాజకుమారి, ఆ తర్వాత అపూర్వ, ఇంకా అపూర్వ తర్వాత చరణ్, ఈ ముగ్గురు అయితే ఆడదామనికే ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇంకా బెలూన్స్ అన్ని పెట్టినారు కదా, సరే అని చెప్పేసి వీళ్ళు ఆడుతా ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చేసి రాజకుమారి 6 అని చెప్పానంది, రెడ్ కలర్ చెప్పింది. అలాగే అపూర్వ 7 అని చెప్పింది, అలాగే చరణ్ 6 చెప్పాడు. అలాగే వీళ్ళు ఒక్కొక్కరు 6, 7 అట్లా చెప్తా ఉన్నారనమాట. చెప్తా ఉన్నప్పటికీ అక్కడ అమ్మ ఉంది కదా అపూర్వ, కొద్దిసేపు వస్తుంది, ఆ బెలూన్ దగ్గర చూస్తుంది, మళ్ళీ పోతుంది, 4 అని చెప్పి కొడుతుంది. ఇంకా అభిజిత్ ఉండేసి అపూర్వ దాంట్లో అంతా 1/4 మిగిలిన్నది చూడు అని చెప్పేసరికి నా పొలంలో మొలకలు రావులే సార్ అని చెప్పేసి అంటది. అంతే, ఓడిపోతుంది. ఇంకొకటి కొట్టబోతుంది బెలూను, ఆమె అయితే ఓడిపోయింది అనమాట. ఇంకా చరణ్, ఆ రాజకుమార్ ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆల్రెడీ అమ్మాయి 15 ఏమో తీసుకొని ఉంది. అలాగే ఇతనేమో స్ట్రాటజిక్ గా ఆడుతున్నాడు, 3, 2 అలా చూసుకుంటున్నాడు చరణ్. నేను అప్పటికీ అనుకున్నా ఏం 15 తీసుకోందో పోతుందేమో అని చెప్పి అనుకున్నా. అక్కడ ప్రియా కూడా అంటుంది, చేతులారా నువ్వు ఇచ్చేస్తున్నావేమో తనకి అని చెప్పేసరికి ఆమె ఎంత 15 పుట్టినా పగలేదు. గ్రేట్ కదా. అప్పుడప్పుడు గేమ్ లో లక్ కూడా కలిసి రావాలి అబ్బా. అసలు అలా లక్ కూడా కలిసి వస్తే మన జడ్జిలు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. ఇంకా ఆ విధంగా అయితే ఆమె అయితే గెలిచేసింది. ఆమెకైతే ఒక
కార్డ్ అయితే వచ్చేసింది రాజకుమారికి. రాజకుమారికి ఒక కార్డు కూడా వచ్చేసింది. సూపర్, చూసారా నేను గెలిచాను అని చెప్పని. సూపర్, మంచి తెలివితేటలు ఉన్నామే, బాగా మాటకారి, బాగానే ఉంది అమ్మాయి. సో అమ్మాయి అయితే గెలిచింది అనమాట. సరే, ఇంకా మర్యాద మనీష్ వచ్చాడు. ఒక కార్డు వచ్చేసింది కదా, మర్యాద మనీష్ వచ్చినాడు. వచ్చేసి అప్పుడు ఆమె అదే క్వశ్చన్స్ అడిగినట్టున్నారు. ఎవరు ఇక్కడ అన్వర్తి అని చెప్పి అడిగినట్టున్నారు. అందరూ వచ్చేసి గాయత్రి పేరు చెప్పినట్టున్నారు, ఎస్ అని చెప్పి చాలా మంది చెప్పినట్టున్నారు. అదంతా మనకి ఎడిటింగ్ లో కట్ చేసేసారు, ఎడిటర్ కట్ చేసినారు. అందుకే మనీష్ వచ్చేసి గాయత్రిని రమ్మని చెప్పాడు. అలాగే ఇంకా ఇతను ఉన్నాడు కదా దీపక్, హేమంత్, దీపక్, లాస్ట్ కాదు రాజు 7-10 రాజు. ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. తర్వాత హేమంత్ లేచాడు అనమాట. హేమంత్ లేచేసి నేను ఆడతాను, నేను అన్నిటికీ వెళ్తున్నాను కానీ నాకు ఛాన్స్ వస్తుంది, నిరూపించలేకపోతున్నాను, నేను ఆడతాను నేను అని చెప్పేసి అది అలా ఆడాలబ్బా, దీపక్ లాగా ఆడాలి. ఛాన్స్ తీసుకొని మరి అక్కడ ఛాన్స్ రాదు, మనమే ఎగిరిపోతాను, నేను ఆడతా అనుకుంటే పోయి ఏదో ఒకటి ఆడేయడమే చేసేయాలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హేమంత్, దీపక్, గాయత్రి ఈ ముగ్గురు ఆడదాము అని చెప్పేసి అనుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దాంట్లో దీపక్ భలే నిజాయితీగా ఆడాడబ్బా. ఏం పెట్టినారంటే ఫిషెస్ పెట్టాడు, ఎగిరే ఫిష్ అనమాట. ఎగిరే ఫిష్ పెట్టారు, జపనీస్ వ్యసనకారు ఒకటి పెట్టినారు. ఆ ట్రేలు ఏంది అంటే వాళ్ళకి ఏ కలర్ అంటే ఒక పింక్ ఒక బ్లూ ఉంది కదా, అలా విసురుతున్నప్పుడు వాళ్ళకి ఏ కలరు ఆ కలరు ఆ డబ్బాలో పడిపోవాలన్నమాట. వేరే వాళ్ళు కూడా పడతాయి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు వాళ్ళ దాంట్లో పడినప్పుడు వాళ్ళు కూడా విసరడానికి పోవచ్చు. అదేమంటే నాది నేను తీసుకుంటున్నానయ్యా అని చెప్పొచ్చు, అది వాళ్ళ స్ట్రాటజీ. గాయత్రి అలాగే ఇంకా దీపక్ వచ్చేసి అలా కాదు, నేను ఎవరు జరికి పోవట్లేదు, నేనే విసురుకుంటున్నాను చెప్పంటున్నాడు. అలాగే ఇంకా హేమంత్ కూడా ఆడుతున్నాడు. అదే స్ట్రాటజీ, దాంట్లో మనం తప్పట్టది ఏమీ లేదు కానీ అదే స్ట్రాటజీ ప్రకారం ఆడుతా ఉన్నారు. సో మొత్తానికి దీపక్ అయితే నిజాయితీగా ఆడారు. బిందుమాధవి కూడా చాలా మెచ్చుకొనింది. గాయత్రి వచ్చేసి 24 వచ్చాయి, అలాగే దీపక్కి 27 వచ్చాయి, అలాగే హేమంత్ కి 16 వచ్చాయి అనమాట మార్క్స్. ఇంకా నిజాయితీగా ఆడాడని చెప్పి బిందుమాధవి కూడా అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్పావు అని చెప్పి అనుకున్నాను, ఇప్పుడైతే నిజాయితీగా ఆడావు అని చెప్పనింది. మెచ్చుకునింది కూడా, అసలు సూపర్ అనిపించింది. ఇంకా ఆయన కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. దీపక్ కూడా వచ్చేసి సరే ఆయనకు కూడా వచ్చేసి స్కిప్ ది రౌండ్ అనే పవర్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మూడోది పవన్ కళ్యాణ్ వచ్చినాడు. ఆయనకి ఎలివేషన్స్ మామూలుగా లేవుగా. జీ గంభీర మ్యూజిక్, అది విన్నర్ చికెన్ డిన్నర్ అనుకుంటా కళ్యాణ్ పడాలో వచ్చేసినాడు. ఆయన కప్పు పెట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అట్ట నేను కళ్యాణ్కి విరోధిని కాదు, నాకు ఇష్టమే, కాకపోతే కొంచెం యాటిట్యూడ్ స్టార్ లాగా అనిపిస్తా ఉంటాడు నాకు. ఇంకా అతను వచ్చేసి అడిగాడు, ఇక్కడ ఎవరు యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే దీపక్ లేచేసి నేను సందీప్ రెడ్డి వంగ అలాంటి వాళ్ళు అయితే నేను వచ్చేస్తాను, మిగతా ఎవరైనా యాక్టర్ అవును అని చెప్పారు అన్నాడు. అంటే అందరూ సందీప్ రెడ్డి వంగాలు ఎందుకు అవుతారు, వేరే వాళ్ళు కూడా అవుతారు కదా ఏందో ఆయన అడిగినాడు. ఇంకేది ఈరోజు చెప్పినాడు. ఆల్రెడీ ఇప్పుడు అమన్ మసూద్ ఉన్నారు కదా, అమన్ మసూద్ కళ్యాణ్ పడాలని ఫాలో అవుతున్నారు. వాళ్ళిద్దరు ఒకే పిఆర్ అంట. వాళ్ళిద్దరికి ఈ మధ్య వింటున్నాను నేను ఒక 2 days నుంచి. వాళ్ళిద్దరికి ఒకే పిఆర్. కళ్యాణ్ పడాలా అంతకుముందు అమన్ మసూద్ని ఫాలో అయ్యేవాడు, ఇప్పుడు ఫాలో అవ్వడంలా. ఎందుకంటే వాళ్ళ పిఆర్ అంత ఒకటే కాబట్టి ఇప్పుడు ఎట్టయినా సరే అమన్ మసూద్ విన్నర్ చేసేస్తారేమో. ఇంకా ఆయన వచ్చాడు, ఏందో పెద్ద ఆయన తెలియనట్టు వచ్చేసి నువ్వు లే అని చెప్పేసి, ఎందుకు నువ్వు గెలవాలనుకుంటున్నావు అని చెప్పడితే ఆయన చెప్పాడు, నేను ఎందుకు కాకూడదు అనుకొని చెప్పాడు. బాగుంది ఆ విన్నింగ్ స్పీచ్ కూడా. అచ్చము కళ్యాణ పడాలా చెప్పినట్టు చెప్పాడు. నీకు మా కప్పు నీకు అంకితము అని చెప్పిన అన్నాడు. సూపర్, బాగానే క్లాప్స్ బాగానే చెప్పాడు అనిపించింది. సరే అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక టాస్క్ అయితే పెట్టినాడు అనమాట. ఎవరెవరికి, మిథిలేష్ కి, అలాగే ఎంచుకుంది బాగానే ఉంది కదా, అమ్మకి, రోహిత్ కి, ఈ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెట్టినాడు. అదే టాస్క్ లో శ్రీముఖి ఏం చెప్పింది, మిథిలేష్ జెండా పాత టాస్క్ లో ఓడిపోతే అసలు నీ గురించి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఎలా ఓడిపోతావు అని పడిగి పక్కన వాళ్ళని పెట్టనీయకుండా చేయాలి కదా అని చెప్పి అనింది కదా. అదే ఇప్పుడు రోహిత్ అండ్ అమ్మని ఇద్దరు ఆడుతుంటే ఇది ఏమన్నా కుస్తీ పోటీ అనుకున్నారా? అలా ఆడడానికి లేదని ఎందుకు చెప్పినట్టు? అంటే వాళ్ళకి నచ్చింది రూల్ కాదు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. జడ్జిలు వాళ్ళకి నచ్చకపోతే అది తప్పు, అది రాంగు, ఘోరం, మహాపాపం అయిపోతుంది. ఇంకా సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఆ టాస్క్ లో వచ్చేసి రోహిత్ బాగా జెండా గోకన చిటుకులో పెట్టేసినాడు అబ్బా ఆయన. అది పెట్టేశాడు, అయిపోయింది. ఇంకా తర్వాత వీళ్ళిద్దరికి పెట్టారు. రోహిత్ కి అది పిల్ల టాస్క్ పెట్టినారు. పిల్ల టాస్క్ పెట్టినప్పుడు వీళ్ళు పిల్ల వేసుకున్న దాంట్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటానే ఉన్నారు. ఇంకా సంచాలక అపూర్వాన్ని కూడా పెట్టారు. ఇంకా అపూర్వ వచ్చేసి కొట్టుకున్న సమక్షంలో కొట్టుకోవాకండి అని చెప్పింది.
గేమ్ పాస్ చేయలేదు, కొట్టుకోబాక అని చెప్పానండి. సరే మా ఆయన 2 దిండ్లు పెరుక్కున్నాడు. రోహిత్ కూడా 2 దిండ్లు పెరుక్కుని ఉండాల్సింది. ఆయన అదేంటి గేమ్ పాస్ అయింది కదా అది అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొట్టుకోవద్దన్నాను కానీ గేమ్ పాస్ అవ్వలేదని చెప్పి తను ఏదో చెప్తా ఉండింది. మొత్తానికి ఆమెను అడిగారు ఏంటి నువ్వు అంటే, ఏది ఎవరు విన్నరు అంటే రోహితే గెలిచినట్టు, అతను చాలా ఫిజికల్ అవుతున్నాడు అమన్ను అని చెప్పేసి తనైతే చెప్పింది అనమాట. చెప్పేసి చాలే నీకేం తెలుసా, నీకేం తెలియదు అని చెప్పి ఒక పక్క అభిజిత్, ఒక పక్క ఈమె నీకేం తెలుసులే, నీకు తెలియదు, నీకు ఊరికే ఎలా ట్రైన్ చేస్తా, ఎలా చెప్తావా అని చూసాం అంతేలే అని చెప్పేసి ఈమె చెప్పడం అయితే జరిగిందనమాట. సరే ఇంకా సోజంత ఎందుకు, మాకు నచ్చిన రాజు మెచ్చింది రంభ, మాకిష్టం, మాకు ఎవరికైనా ఇచ్చుకుంటాం, మాది మా ఇష్టం, అంతా మా ఇష్టం, ఈ అగ్ని పరీక్ష అంతా మా ఇష్టం, మాకు నచ్చిన వాళ్ళని మేము పెట్టుకుంటాము అన్నట్టు. లేదు లేదు గెలిచింది అమ్మనే అని చెప్పానండి. ఇంకా అమ్మని కూడా కార్డు అయితే ఇచ్చారు. కొంచెం పుష్ చేస్తున్నట్టున్నారు, అమ్మని వెనకేసుకొస్తున్నారు, అమ్మని వేస్తే పుష్ చేస్తున్నారు. రోహిత్కి పాపం అన్యాయం అయితే జరిగింది. చూద్దాం లోపల ఎవరెవరు వస్తారో, ఎవరో ఉండపోతున్నారు లోపల. వీళ్ళైతే పక్కా ఉంటారబ్బా, మిథిలేష్ ఉంటాడు, అమన్ ఉంటాడు, రోహిత్ ఉంటాడు, వీళ్ళంతా బాగానే ఉంటారు. శాలిని ఉంటుందని అనుకుంటున్నాను నేను. గాయత్రి ఉండదు, గాయత్రి వెళ్ళిపోతుంది, అపూర్వ ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఎవరెవరు వెళ్తారు లోపలికి అనే విషయము. సరే మీకు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వెళ్దాం, మళ్ళీ కలుస్తా. కళ్యాణ్ పడ్డ ఒక మాట చెప్పారు, ఆ జడ్జిలు చెప్పినట్టే వినండి, వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు వినాలా, నేను ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నానంటే కారణం ఆ జడ్జిలే అని చెప్పేసి చెప్పాడనమాట. అలాగే ఇంకా ఆమెను కూడా కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డు నేను బిందు మాధవికి ఇస్తున్నాను, ఎందుకంటే ఆమె నాకు రెడ్ ఇచ్చింది, ఇప్పుడు నేను నిరూపించుకున్నాను కాబట్టి ఆ కార్డు ఆవిడకే ఇస్తున్నాను నేను అని చెప్పేసి ఆమె కొంచెం బిస్కెట్ అయితే వేసాడనమాట. అంతే ఈరోజు జరిగింది. ఈరోజు ఎపిసోడ్ మీ పైన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.